గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరు, బషీరాబాద్ మండలం మంతటి గ్రామాలలో సీసీ రోడ్లు, ఫార్మేషన్ రోడ్డు, పంచాయతీ భవనానికి స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లక్షల రూపాయల వరకు మీరు పనిచేస్తేనే పని అవుతుంది అనే మాట క్రింద ఈ రోజు కేటాయించడం జరిగింది. మాజీ సర్పంచ్ గోవింద్ గారు కూడా అక్కడ ఇక్కడ చిన్న ఆబ్జెక్షన్ చేసిండు. కానీ ఇది అందరూ కూర్చొని చేయలేకపోయే పాట కాబట్టి మీరు ఎంత నిర్ణయిస్తే అంత వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కలిసికట్టుగా అయ్యే పనిని ఆపొద్దు. ఇది మనందరిది కాదు, మన గ్రామానికి ఎట్టి అమ్మ, అక్క, చెల్లి రేపు పోతారు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మొత్తానికి తాండూరు తాలూకాలో ఈ రోజు విజయోత్సవ కార్యక్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దఫల వారీగా మీ ఊరికి ఎన్ని వర్కులు కావాలన్నా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురండి. ప్రతి ఒక్కటి దఫల వారీగా తీరుస్తారని కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తారు, మన గ్రామానికి చాలా మంచి అభివృద్ధి జరగాలనే ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు తాండూరుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అన్ని మన సార్ చెప్తారు కాబట్టి మీరు అడిగిన అన్ని మీకంటే మొదలు ఆయన దృష్టిలు ఉన్నాయి. నువ్వు పానాదైనా ఏదైనా అన్ని కూడా ఆయనకు అధికారులు రిపోర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీ కార్యక్రమం, మీ అన్ని రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన అన్ని కూడా చేస్తారు. ఇంకా మీ స్కూల్స్ కానీ, మీ పంచాయతీ బిల్డింగ్లు కానీ, మీకు ఏమున్నా కూడా ఆయన దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అన్న, నాకు 10 సంవత్సరాల నుంచి ఒక కోరిక ఉంది అన్న. మన మండల్లో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ మహిళల గురించి కేటాయించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉపాధిగా చాలా వెనుకబడి ఉన్నారు. మాకు అగ్రికల్చర్ పైన ఎక్కువ డిపెండబుల్ ఉన్నారు. కావున వాళ్ళకి ఉపాధి దొరకక వాళ్ళు చాలా కష్టపడి తాండూరు కానీ, వికారాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఉపాధి గురించి పోవడం జరుగుతుంది అన్న. కావున మనకు ప్రభుత్వం నుంచి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మహిళల గురించి ఒకటి శాంక్షన్ ఇస్తే నిజంగా మేమందరం కూడా రుణపడి ఉంటామన్న మీకు. అదేవిధంగా ఈరోజు మనకు చక్కగా మహిళలందరూ కూడా కొంచెం రంగోలీ కాంపిటీషన్స్ కూడా కావాలంటే మేము ఇక్కడ దగ్గర ఉండి చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. కావున ఈరోజు మన బషీరాబాద్ మండలంలో మంతటి గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమం ఇది. విజయోత్సవ కార్యక్రమాన్ని మన మనోహర్ రెడ్డి గారు ఎంచుకొని మన గ్రామంలో దాదాపుగా ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చి ఎన్నో ఏళ్ళ ఒక చిన్న రూమ్ లో గ్రామ పంచాయతీ భవనం నడుస్తున్నది. ఇక్కడ ఎవరు కూడా పెద్ద గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడదామని ఎవరికి ఆలోచన రాలే. ఆ రోజు మనోహర్ ఇక్కడ చూసిపోయాడు, ఇదేందా గ్రామ పంచాయతీ ఆఫీసా, అంగన్వాడీ భవనమా అని అడిగిండు. కాదు, ఇక్కడ ఒక మంచి గ్రామ పంచాయతీ భవనం కడదామని చెప్పి ఆయనకు మంచి ఆలోచన వచ్చి ఈరోజు 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు శంకుస్థాపన పూజ చేయడం జరిగింది. ఈయన తెలియగానే మీకు సీసీ రోడ్ కావాలని చెప్పి 10 లక్షల రూపాయలు వేయాలని చెప్పుకుంటా నాకు కూడా బండ్లో మాట్లాడుకుంటూనే వచ్చిండు. ఈ గ్రామంలో ఏమేమి మాటలు ఇచ్చినామో, ఏమేమి వాగ్దానాలు ఇచ్చినామో అన్ని కూడా చేసుకుంటా పోవాలి అని చెప్పి ఇప్పుడు వస్తున్నప్పుడే బండ్లలో చెప్పుకుంటూ వచ్చిండు. మీరు ఎవరు గమనించాలి, నేను దాదాపుగా చూస్తున్నా. ఆ రోజు గణపతిరావు ఎంపీటీసీ ఉన్నప్పుడు చెప్తున్నా, మన ఊరు మన పాలనలో అది మిడ్ డే మీల్స్ లో రైస్ ఏమంటారు ఫుట్ఫార్ వర్క్ లో ఈ మంతటి జీవన్ రోడ్ వేయడం జరిగింది. అప్పుడు ఫార్మేషన్ వేసి ఇంత కంకర వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూములు వంచిన కాంగ్రెస్ పార్టీ వంచింది. మళ్ళా బీద పడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్తే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మన గౌరవం పక్కనే ఉన్నటువంటి మన కోడంగల్ నియోజకవర్గ అన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీకు చెప్పినాం, ఆ రోజు మొట్టమొదటి సంతకం పెడతాం, ఖచ్చితంగా మా మహిళా సోదరులకు యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఈ రోజు ఇప్పటికే 18,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా కొంతమందికి ఉన్నాయి, రాలేదు. వాళ్ళకి 170 మందికి వచ్చినా ఇంకా 20-30 మందికి రాలేవు. వాస్తవం ఖచ్చితంగా అది కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికి కూడా ఇప్పించే బాధ్యత, మీకు అందరికి రుణమాఫీ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. మన పిల్లలు చదువుకోవడానికి మనకు ఒక గురుకులాలు లేవు. ఒక గురుకులం పోయి మొయినాబాద్ లో ఉన్నది, ఇంకొకటి పోయి చేవేలలో ఉన్నది. మన అక్కడ ఇక్కడ ఉండొద్దు, ఇవన్నీ కూడా గురుకులాలు ఒకటే దగ్గర ఉండాలని చెప్తే మొన్ననే
మన ముఖ్యమంత్రి గారు 200 కోట్లతోనే మన పిల్లలు చదువుకోవడానికి ఒక కార్పొరేట్ స్కూల్ ధీటుగా కార్పొరేట్ స్కూల్ కు హైదరాబాద్ లో కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా అవుతుంటో దానికి ధీటుగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతా ఉన్నది. ఇంతకుముందు వచ్చినప్పుడు మన దగ్గర కూడా అడిగిన వీళ్ళంతా కూడా నర్సిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా అడిగిన పోయింది కానీ ఉదయ్ కానీ అడిగినప్పుడు ఇక్కడ 15 లక్షలు పెట్టి చేయమని చెప్పి ఎప్పుడు ఒక ముందే ఎన్ఆర్జీఎస్ లో పెట్టమని చెప్పినాం. దాంట్లో భాగంగానే ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది బీద ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వము, మనకందరూ కూడా చెయ్యాలని చెప్తే ఈ రోజు దాన్ని ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులకు చెప్పుదాం, ఎవరు ఇల్లు కూడగొట్టడానికి మన ప్రభుత్వం కట్టింది కూర్పడానికి కాదు, ఎక్కడున్న అడ్జస్ట్మెంట్ చేసి సర్వే చేసి ఎవరికి నష్టం రాకుండా బీదలకు కానీ ధనికులకు కానీ బీదలకు ఒక న్యాయం ధనికులకు ఒక న్యాయం కాకుండా అందరికి సమన్యాయం చేసుకొని ముందుకు తీసుకొచ్చి నేను ఎంఆర్ఓను పంపిస్తా, సర్వేను పంపిస్తా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రోడ్ కంప్లీట్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి